సో ఈవినింగ్ స్నాక్స్ ఫ్రమ్ స్విగ్గీ ఆర్డర్ చేస్తే వాళ్ళ డెలివరీ పార్ట్నర్. సో ఫుడ్ డెలివరీ యాప్ అట. సో వాళ్ళు ఇచ్చారు. సో ఏంటంటే ఇది వెజ్ డిలైట్ ఒకటి, ఆలూ టిక్కీ శాండ్విచ్ ఒకటి. సో వాళ్ళ యాప్ రెఫర్ చేస్తే మనకు ఫుడ్ డెలివరీ యాప్ ఈట్ క్లబ్ యాప్ పేరు, మనకు అన్లిమిటెడ్ ఇవి వస్తాయి. సో బాగుంది ప్యాకింగ్. సో ఇది వెజ్ డిలైట్, చూడండి ఎంత బాగుంది. సో ఇట్ ఈస్ చీప్, 65 రూపీస్. సో ఇందులో క్యాప్సికము, తర్వాత అన్నీ వేసిండు, వేరే వేరే వెజిటేబుల్స్ కింద కుకుంబరు అన్నీ వేసిండు. సో ఇది ఏంటంటే ఆలూ టిక్కీ శాండ్విచ్. ఇందులో టిక్కీ వేసిండు. సో ఆనియన్స్ అవన్నీ వేసి చాలా బాగా ప్రిపేర్ చేశారు. సో ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాం మేము. ఇది బూమ్ అట, మా ఇంటి దగ్గరే. అక్కడ ఇంకా తక్కువ ఉంటుంది, 65 పర్ పీస్. దోశ, సైకిల్ దోశ, ఇడ్లీ, ఉతప్ప వెరీ ఫేమస్ ఇన్ హైదరాబాద్. సో ఎక్సలెంట్ ఉంటుంది. ఇదేమి ఇడ్లీ. సో ఇది ఉతప్ప చాలా ఫేమస్. సో ఏదైనా ప్లేట్ 25 రూపీస్. ఇది దోశ సన్నగా ఉంటుంది, ఆయిల్ ఉండదు. సో ఇదేమో బోండా. సో ఎనీథింగ్ 25 రూపీస్. చట్నీ ఉంటుంది, 3 చట్నీలు ఇస్తారు. ఈ చట్నీ, వైట్ చట్నీ, టమాటా చట్నీ. సో వీళ్ళంతా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి వస్తారు జనరల్గా. సో మన హైటెక్ సిటీ ఏరియా, ఈ ఏరియాలోనే ఉంటారు, ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో. ఎక్సలెంట్. చూడండి ఇట్లా బోండా తీసుకున్నాడు ఆయన. ఎక్కువ ట్యాక్సీ వాళ్ళు, ఆటో వాళ్ళు వచ్చి తింటారు. సో ఎవరైనా తింటారు, అట్లా ఏం లేదు. సో ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంటుంది. సో వెరీ ఫేమస్. ఇది వికారాబాద్ చేవెళ్ళ టు తాండూరు, చేవెళ్ళ టు మెహదీపట్నం లంగరౌజ్ రోడ్డు. సో ఈ రోడ్డు పైన మా పెబల్ సిటీ ఉంటుంది కమ్యూనిటీ. సో ఇక్కడ కొత్త స్టార్ట్ చేశారు మనం కేఫే అని. ఐ థింక్ నిన్ననో మొన్ననో స్టార్ట్ చేశారు. సో బాగుంది. ఐ మీన్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఎవ్రీథింగ్, యాంబియన్స్. సో లెట్ మీ జస్ట్ గో ఇన్సైడ్ అండ్ టేక్ ఉంటారు. సో ఇదేమో ఏరియా, డైనింగ్ ఏరియా బాగుంది. ఎక్సలెంట్ యాంబియన్స్. సో జస్ట్ 1 కిలోమీటర్ కూడా లేదు మా కమ్యూనిటీ నుంచి. సో నడుచుకుంటూ వచ్చి తిని వెళ్ళిపోవచ్చు. సో ఎక్సలెంట్, డీసెంట్. ఇడ్లీ, చైనీస్, దోశ, పార్సల్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో మనం కేఫే మొన్ననే పెట్టారు, ఈరోజు తినడానికి వచ్చినాం. సో రష్ ఆల్రెడీ ఉంది, ఎందుకంటే ఈరోజు సండే కదా. సో డబ్బుల వాళ్ళు కూడా చాలామంది వచ్చారు మా కమ్యూనిటీ వాళ్ళు. సో బట్ రేట్స్ ఆర్ బిట్ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు వడ, సాంబార్. సో ఇట్లా వడ ఇచ్చారు, బట్ సాంబార్లో డిప్ చేసి ఇస్తారు కానీ వద్దని చెప్పిన, ఎందుకంటే వడ మొత్తం మెత్త అయిపోతుంది. సో సాంబార్ వేస్తారు, అందుకే సపరేట్. ఇది అల్లం చట్నీ, ఇది ఇంకో చట్నీ. సో ఇది వడ దోశ. సో కారం దోశ కూడా బాగుంది, జస్ట్ కారం, నాట్ మసాలా. సో ఇది తట్టా ఇడ్లీ. సరే, తట్టా ఇడ్లీ ఒకటే ఇచ్చాడు. సో ఇది మైసూర్ బోండా. బర్గర్ కింగ్ క్రిస్పీ వెజ్ బర్గర్స్. So ordered from via Swiggy, just 59 rupees. They are looking very nice. This is burger and a patty and some sauce and onions. That's it, and a patty. So looking yummy. First, Mysore Bonda in the restaurant in my community, Paramos. Next time eating onion uttappa. Bonda is nice with chutney, allam chutney. Now set dosha, sorry, uttappam చాలా బాగుంది. అల్లం చట్నీ బాగుంది, వెరీ టేస్టీ. ఇదేం పల్లి చట్నీ. సో ఎక్సలెంట్ ఫర్ 60 రూపీస్. వెరీ రీజనబుల్ ప్రైస్ విత్ నైస్ కాఫీ. వీటిల్లో ఇట్లా కృష్ణ మిఠాయి వాటి కావాలి పెట్టారు స్టాల్. కచోరీ, పావు బాజీ, ఇది వడాపావ్, డోక్లా, మహారాష్ట్రన్ డిష్, డోనట్, మిర్చిలు తయారు చేస్తారు, మిర్చి జిలేబీ తయారు చేస్తారు, సమోసాలు తయారు చేస్తారు, గులాబ్ జామ్. 2 నార్త్ ఇండియన్స్ ఏమో పొటాటో, ఆలుగడ్డ, సౌత్ ఇండియన్స్ ఏమో బఠానీ. సో 2 పెట్టారు. నేను పానీపూరి తీసుకున్న 40 రూపీస్, 7 పీసెస్. పర్లేదు, బస్ దీని ఈ నార్మల్ పాన్
మైసూర్ బోండా at home for dinner. ఇట్లా కొద్దిసేపు చేసి కొంచెం రెడ్ కలర్ అయిన తర్వాత తీసేయాలి. నౌ ఇట్ ఈస్ వెరీ నైస్ కలర్, ఆప్టిమమ్ కలర్ టు ఈట్ అండ్ ఎంజాయ్ క్రిస్పీ మైసూర్ బోండాస్ ఎట్ హోమ్. అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీతో తింటే బాగుంటుంది. సో ఇప్పుడు అల్లం చట్నీతో తింటున్నాం. వెరీ యమ్మీ, ఎక్సలెంట్ టేస్ట్. వేడి మైసూర్ బోండా ఫర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ అవర్ రెస్టారెంట్. వేడి బోండా, మార్నింగ్ అయితే బోండా వేడి ఉంటుంది మా అరోమాస్ రెస్టారెంట్లో. సో ఇది చూడండి, అల్లం చట్నీ ప్లస్ పల్లి చట్నీ, ఎక్సలెంట్. ఇంకా వేడి ఉండాలి, బట్ మీడియం ఉంది ఇప్పుడు. వెరీ గుడ్, క్రిస్పీ. నెక్స్ట్ వడ. బోండా చల్లగా ఉంది, అందుకే వడ తీసుకున్న క్రిస్పీ. సో మళ్ళీ అల్లం చట్నీ ఇచ్చిండు, సాంబార్ అండ్ వైట్ చట్నీ, ఆనియన్ పెసరట్టు. సో పెసరట్టు ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అందుకే ఆనియన్ పెసరట్టు తీసుకున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ మసాలా దోశ. వెరీ గుడ్ చట్నీ అండ్ అల్లం చట్నీ, ఎక్సలెంట్. దహిపూరి తీసుకున్నాం ఈవినింగ్ స్నాక్స్. ఇక్కడ మా అరోమాస్ ఇన్ హౌస్ రెస్టారెంట్లో. సో ఇట్లా హోర్స్ వేసి అలా స్టఫ్ పెడతాం, బఠానీ. తర్వాత మీఠా, తర్వాత కొంచెం కట్టా స్పైసీ, తర్వాత దహి పూరి కదా, దహి వేస్తుంది, పెరుగు. సో ఇది తొందర తినేసాలు అయితే మెత్తగా అవుతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ ప్లస్ సేవ్, సన్న సేవ్. నెక్స్ట్ హాట్ స్వీట్ అయిపోయింది కదా ఇప్పుడు పునుగులు. సో కొంచెం నవ్వు తేగా అయిపోయింది. అదొకటి 60 రూపీస్, పునుగులు 50 రూపీస్. అంటే పన్నీర్ మంచూరియా, స్టార్టర్స్, పావ్ భాజీ, సమోసా, ఇక్కడ రోటీ. స్పైసీ బండాలి. రోటీలో పన్నీర్ పెట్టిస్తాం.
పన్నీర్ రోల్ 120 రూపీస్. ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అల్లం చట్నీ సాంబార్ ఇడ్లీ మసాలా దోశ సో విత్ పొటాటో కర్రీ ఎక్సలెంట్ యమ్మీ లుకింగ్ వెరీ నైస్ విత్ చట్నీ సాంబార్ అండ్ అల్లం చట్నీ. స్నాక్స్ మినరవా బాగుంటుంది ప్యూర్ వెజ్. సో చాట్ పానీపూరి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. శాండ్విచ్ పానీపూరి బయట, లోపల కూడా తినవచ్చు. టోకెన్ తీసుకోవాలి. ఇది మెనూ. సో చాట్ శాండ్విచెస్ పిజ్జా బ్రెడ్ బర్గర్స్. సో మేము వెజ్ బర్గర్ తీసుకున్నాం, తర్వాత వెజ్ గ్రిల్ శాండ్విచ్ తీసుకున్నాం, వడాపావ్ తీసుకున్నాం. 100 రూపీస్ వడాపావ్, వెజ్ బర్గర్ 150. ఇక్కడ తీసుకుంటాం డెలివరీ. ఇక్కడ వాటర్ కూడా ఉంది. ఇదంతా డైనింగ్ ఏరియా. స్వీట్స్ కూడా బాగుంటాయి ఇక్కడ. స్వీట్స్ హాట్ సేవరీస్ ఎక్సలెంట్. చాలా బాగుంది ఎక్సలెంట్. గ్రిల్ శాండ్విచ్ 100 రూపీస్. 100 రూపీస్కి 4 వస్తాయి. అంటే శాండ్విచ్ తయారు చేసి గ్రిల్ చేస్తారు అంతే. లోపల స్టఫ్ పెడతారు ఇట్లా క్యాప్సికమ్ ఆనియన్స్ అండ్ మయోనీస్. 100 రూపీస్కి 2 పీసెస్. ఒక పీస్ ఇది వడ ప్లస్ ఇది పావు. లుకింగ్ యమ్మీ. 150 రూపీస్. వెజ్ బర్గర్ లోపల టొమాటో మయోనీస్ కుకుంబర్. సో రెస్టారెంట్లో ఈ రెస్టారెంట్ అరోమాస్ మా కమ్యూనిటీలో ఎక్కడ తిన్నాను. వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్. మనం కెఫే. సో బ్రాండ్ న్యూ హ్యాండ్ వాష్ ఏరియా, టాయిలెట్స్, ఎవ్రీథింగ్ వెరీ గుడ్.